మొన్న అబ్బాయి అన్నాడు, "తల నేను అమ్మేసుకుంటున్నాను. నీ తలానికి నీకేం సంబంధం లేదు. నువ్వు ఇప్పటిదాకా ఉన్నావు కదా!" అలాగని చెప్పేసి వచ్చి గబగబా వచ్చి పాకంతా పీకేసాడండి. పీక మీద కత్తెట్టాడండి. ఈడు చేసాడండి. అన్ని బాగానే చేసాడండి. ఇక ఈ రోజు నీ దెబ్బలు వచ్చినాయండి. పొందిలేసి వచ్చి నీ గోడ కడతాను, నేను దిక్కులను కదా చెప్పు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకులు పెద్దయ్యాక తమకు అండగా ఉంటారనుకున్నారు. వృద్ధ వయసులో తమ మంచి చెడు చూసుకుంటారని భావించారు. రెక్కలను ముక్కలు చేసుకుని సాకారు. ప్రయోజకులను చేసి వారి కాళ్లమీద వారు నిలబడేలా చేశారు. కొడుకు మీద ప్రేమతో ఉన్న కాస్త భూమిని వారికే రాసిచ్చారు. చివరికి ఆ నమ్మకమే వారి పాలిట శాపమైంది. నడి రోడ్డున పడేలా చేసింది. నిలువ నీడ లేకుండా ఉన్న ఇల్లును అమ్మేయడంతో ఆ వృద్ధ తల్లిదండ్రులు ఎర్రటి ఎండలో మాడిపోతున్నారు. కట్టుకున్న ఇల్లు కళ్ల ముందే నామరూపాల్లేకుండా ఉండటం చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మొన్న అబ్బాయి అన్నాడు, "తల నేను అమ్మేసుకుంటున్నాను. నీ తలానికి నీకేం సంబంధం లేదు. నువ్వు ఇప్పటిదాకా ఉన్నావు కదా!" అలాగని చెప్పేసి వచ్చి గబగబా వచ్చి పాకంతా పీకేసాడండి. పీక మీద కత్తెట్టాడండి. ఈడు చేసాడండి. అన్ని బాగానే చేసాడండి. ఇక ఈ రోజు నీ దెబ్బలు వచ్చినాయండి. పొందిలేసి వచ్చి నీ గోడ కడతాను, నేను దిక్కులను కదా చెప్పు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దారుణం చోటు చేసుకుంది. కన్నబిడ్డలు ఉన్న 3 రోజులుగా ఉండేందుకు నీడలేక వృద్ధ దంపతులు అల్లాడుతున్నారు. తల్లిదండ్రులు ఉండేందుకు ఇల్లు లేకుండా చేశారు కొడుకులు. భీమవరం నాచువారి సెంటర్కు చెందిన డోకల నాగన్న, అప్పాయమ్మ వృద్ధ దంపతులకు 2 కొడుకులు, 1 కుమార్తె ఉన్నారు. తమకున్న సెంటున్నర స్థలాన్ని నమ్మకంతో చిన్న కొడుకు సోమేశ్వరరావుకు రాసిచ్చారు. అదే స్థలంలో గుడిసె వేసుకుని ఉంటున్నారు. కొంతకాలానికి కొడుకు సోమేశ్వరరావు ఎవరికీ తెలియకుండా స్థలాన్ని వేరే మహిళకు అమ్మేశాడు. గుడిసె పీకేసి స్థలాన్ని కొన్న మహిళకు అప్పచెప్పేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆ వృద్ధ దంపతులకు నిలువ నీడ లేకుండా పోయింది. కొడుకు చేసిన పనికి 3 రోజులుగా నీడలేక ఎండలోనే ఉంటున్నారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు. మొన్న అబ్బాయి అన్నాడు, "తల నేను అమ్మేసుకుంటున్నాను. నీ తలానికి నీకేం సంబంధం లేదు. నువ్వు ఇప్పటిదాకా ఉన్నావు కదా! ఇక్కడి నుంచి నీకు అనవసరం." అలాగని చెప్పేసి వచ్చి గబగబా వచ్చి పాకంతా పీకేసాడండి. గబగబా తిరగబడితే పీక మీద కత్తెట్టాడండి. కత్తెట్టి గెంటేసాడండి. ఈడు చేసాడండి. అన్ని బాగానే చేసాడండి. ఇక ఈ రోజు నీ దెబ్బలు వచ్చినాయండి. పొందిలేసి వచ్చి నీ గోడ కడతాను, నేను దిక్కులను కదా చెప్పు. ఎవడొస్తాడో ఆడే ఇలాగని చెప్పేసి చాలా మట్టుగా చాలా బాధపడి, కానీ అన్ని గుర్తులేవండి. ఇంత మట్టుగా ఉన్నాయండి. ఇవాళకి 3 రోజులు అయిందండి. అడగొట్టేసాడండి. అడగొట్టేసి నీ దిక్కున్నక్కడ చెప్పుకోమన్నాడు. ముందు ఇంకా బయటికి మంచం బయటికి లాగేసాడు. లాగేసి పీకట్టి గెంటేసాడు. గెంటేసి ముసలమ్మ తిరగబడితే ముసలమ్మని పీక మీద కత్తెట్టాడండి. నేను ఏం చేసినా మీకు దిమానం ఏం లేదు. అలాగని చెప్పేసి చాలా చాలా బాధలు పెట్టాడండి. బాధలు పెడితే ఇంకా అలాగే ఇలాగే ఉంటున్నామండి. 4 రోజుల నుంచి ఇలాగే ఉంటున్నామండి. 3 పిల్లలైతే ఒక పాప, పెద్ద పాప అండి. ఆ పాప తర్వాత ప్రకాశం అండి. ఆ అబ్బాయి తర్వాత ఈ అబ్బాయి అండి. చేస్తామంటే పింఛను డబ్బులు కూడా వాళ్ళకే ఇచ్చేసేవారు అండి. ఇచ్చేసి అలాగే ఏదో కాలక్షేపం చేసుకుంటున్నాం. చేసుకుంటే ఆ తెల్లం పెద్ద గొడవ పెట్టేసి కొట్టేసి 2 సార్లు ఆ తెల్లం ఇదిగోండి వేసి కాయ చూడండి. వారం రోజుల నుంచి మమ్మల్ని కొడతాను తిడతాను అంటే ఫోన్లని మేము నచ్చిపెట్టలేదండి. నువ్వేం చేస్తావు మమ్మల్ని అని అలాగే రాత్రులు పడుకుంటూవారు అండి. పడుకుంటే మన రాత్రి తగేయమని కొట్టాడంట. కొడితే లేచాను. లేస్తే ముసలోడు భయపడుతున్నాడని ముసలోడిని లెగ్గొట్టుకోకుండా నేనే లేచి, "ఏరా ఎదవా నువ్వు మమ్మల్ని కొడతానికి వస్తున్నావు, నువ్వు ఏం చేస్తావు అంటే నీ దిక్కున్నాక చెప్పుకుంటావు, నేను ఎలాగైనా చంపేస్తాను, ముసలోడిని చంపేయకపోతే నేను అడుగు దోకలోడు మడ్డ కొట్టలేదు" అన్నాడు. ఛాలెంజ్ చేశాడు. మొన్న అబ్బాయి అన్నాడు, "తల నేను అమ్మేసుకుంటున్నాను. నీ తలానికి నీకేం సంబంధం లేదు. నువ్వు ఇప్పటిదాకా ఉన్నావు కదా!" అలాగని చెప్పేసి వచ్చి గబగబా వచ్చి పాకంతా పీకేసాడండి. పీక మీద కత్తెట్టాడండి. ఈడు చేసాడండి. అన్ని బాగానే చేసాడండి. ఇక ఈ రోజు నీ దెబ్బలు వచ్చినాయండి. పొందిలేసి వచ్చి నీ గోడ కడతాను, నేను దిక్కులను కదా చెప్పు.